నమస్తే వెల్కమ్ టు 6 టీవీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కేసు కీలక మలుపులు తిరుగుతోంది. చికోటి ప్రవీణ్ తో బడా నేతలకు సంబంధం ఉందని తాజాగా ఈడీ ఈ కేసులో కొందరు ప్రముఖులకు నోటీసులు జారీ చేయటం రాజకీయ వేడిని పెంచింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. వీరితో పాటు నోటీసులు అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు మహేష్ యాదవ్, ధర్మేందర్ యాదవ్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇక తర్వాత ఈడీ టార్గెట్ మంత్రి తలసానినన్న చర్చ సాగుతుండగా కాసేపటి క్రితం ఈ వ్యవహారంలో ఈడీ అధికారులు ఎదుట మంత్రి తలసాని పిఏ హరీష్ హాజరయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రాఘవేంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి రాఘవేంద్ర, మంత్రి తలసాని పిఏ హరీష్ విచారణపై అప్డేట్స్ అందించండి. ఈరోజు ఈడీ ఆఫీస్ ముందు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిఏ హరీష్ విచారణకు హాజరుపడడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా గతంలో క్యాసినో వ్యవహారం కేసులో అంశాలు తీసుకుని విచారించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వీళ్ళందరినీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎల్వర్లతో పాటు మరికొంతమంది నాయకులు అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ యొక్క సోదరులను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ పిలిచి వాళ్ళని దాదాపు 8 గంటల పాటు విచారించడం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అదేవిధంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిఏ హరీష్ ను కూడా విచారించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో క్యాసినో వ్యవహారంలో వీళ్ళ బయటికి వెళ్ళి ఆడినటువంటి వ్యవహారాలు అదేవిధంగా క్యాసినోలో వీళ్ళ పెట్టుబడులకు సంబంధించి హవాలా రూపంలో ట్రాన్సాక్షన్స్ కొన్ని జరిగాయని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధారాలు సేకరించడం జరిగింది. దాంట్లో భాగంగానే వీళ్ళందరూ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఒక చికోటి ప్రవీణ్ వ్యవహారంలో మొదలైనటువంటి కేసులో రోజుగా దర్యాప్తు చేస్తున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక్కొక్కరిగా పిలిపించి వాళ్ళని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హవాలా రూపంలో ముఖ్యంగా డబ్బులు వీళ్ళకు అందాయి. అదేవిధంగా బయటికి వెళ్ళడానికి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళు ఉపయోగించినటువంటి బ్యాంక్ లావాదేవీలు హవాలా లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా దాంట్లోనే ప్రధానంగా దృష్టి పెట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళందరినీ కూడా పిలిపించి ప్రస్తుతం విచారిస్తున్నటువంటి పరిస్థితిని అయితే నెలకొంది. ఇంకా ఈ హరీష్ ని విచారించిన తర్వాత మరికొంతమంది కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. థ్యాంక్ యూ రాఘవేంద్ర, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.